Yeah. Hi, Andy. Myself, Bharadwaj. Myself working as a senior manager sales with Srinivasan Group. సో మన దగ్గర వచ్చేసి ఓపెన్ బర్డ్స్ విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నౌ లైక్ ఓపెన్ బర్డ్స్ వచ్చేటప్పటికి తుక్కుగూడలో ఉన్నాయి, శ్రీశైలం హైవే. స్టార్ట్ ఫ్రమ్ 80 lakhs అండి. అండ్ నెక్స్ట్ మనకు విల్లాస్ వచ్చేసి మామిడిపల్లి శంషాబాద్ దగ్గర ఉన్నాయి, అది స్టార్ట్ ఫ్రమ్ 4 CR onwards. And also we have apartments at Kondapur. So 2 BHK వచ్చేసి స్టార్ట్స్ ఫ్రమ్ 1 CR అండ్ అప్ టు 4 CR వరకు ఉన్నాయి మనకు 2, 3, 4 BHK. And also we are planning upcoming project at Musafir in the high-rise apartments. And also we are coming with the upcoming farmland options as well as villa options at Enkepalli and Kandavali. ఇప్పుడు ఇది ఒకవేళ కొనుక్కునే వాళ్ళకు ఏ విధంగా బ్యాంక్ లోన్ ఇస్తుందా, లేదంటే మీరు ఏ విధంగా మీరు వాళ్ళని కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి? సో మన దగ్గర ప్రాజెక్ట్స్ అన్నీ కూడా హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ అండి. సో అన్ని ప్రాజెక్ట్స్లో కూడా మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ఏది డైరెక్ట్గా మనకు లైక్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కానీ ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ అన్ని ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, ప్రతి కూడా బ్యాంక్ లోన్ సబ్సిడీ. కొనుక్కున్న వాళ్ళకు ఏమన్నా భరోసా? కొందరు భయపడుతుంటారు కదా, అసలు ఏమవుతుందేమో తెలంగాణలో అసలు రియల్ ఎస్టేట్ అనేది ఏందనేది కొంచెం మంది జనాలు భయపడుతూ ఉన్నారు. ఇది కొనుక్కుంటే వాళ్ళకు ఏమన్నా ప్రూఫ్, ఏమన్నా రిజిస్ట్రేషన్ పక్కా డాక్యుమెంట్లు ఉండడానికి ఏం చెప్పుకోగలుగుతారు? తప్పకుండా ఇప్పుడు మనకు ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ అయితే ఇమీడియట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ మనకు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉంటుంది. దాని తర్వాత యాజ్ వెల్ as మనం రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది. ఇప్పటివరకు ఏదైతే మనం చేసామో అన్నీ కూడా ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఇన్వెంటరీ మనకు సోల్డ్ అవుట్ అండి. భయపడే అవసరం అయితే ఏం లేదు, పక్క రిజిస్ట్రేషన్ ఉంటుంది. పక్క రిజిస్ట్రేషన్స్ ఉంటుంది, అగ్రిమెంట్ ఆఫ్ సేల్, ఇంకా ఎండ్ కస్టమర్ సర్వీస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మన కంపెనీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గ్రీన్ ల్యాండ్స్ అంటే బిల్డింగ్లు కూడా ఉంటాయి, కట్టినవి కూడా కొనుక్కోవచ్చు. कोई ना कोई ऐसा मिलता रहता।
we take it as a firm for reality companies. Basically, we are into buying and selling. But if we are also getting developer, we need to take it on individual projects. So, able to sell any product. Selling is fine. Any product I can sell, and then I also can sign up for mandates with various investors. So I'm looking at getting into development or coding projects. So I need to take it separately on basis of each project. Everyone has a separate right? That's fine. Login, which I'm taking as a realtor. No, sir. Then It's available another login. that is for development. Yes. I'm saying about first agent one login.